మోహన్ గాంధీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతన్ని పట్టుకోవడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా డెప్యూట్ చేశారు. వాడు ఇండియా నుంచి ఎస్కేప్ అయ్యి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సో వాడిని ఫాలో అవుతూ నేను దుబాయ్ వెళ్ళాను. So, it's 490 million dirhams. Yeah, 490 million dirhams. Where is he going? Okay. గాంధీ, నేను వాడి ఫోన్ కాల్స్ వాట్సాప్ అన్ని స్కాన్ చేశాను. ఇక్కడ నుంచి 10,000 కోట్లు ఇండియాకు వెళ్తున్నట్టు కన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. 10,000 కోట్లు 1000 ఒక్కొక్క జీరో యాడ్ అవుతుంటే దాని సౌండింగ్ సూపర్ గా ఉంది కదరా బాబే. వాడు జస్ట్ ఒక సైడ్ కిక్. వాడిని కంట్రోల్ చేసే కింగ్ పిన్ వేరే వాడు ఉన్నాడు. డీటెయిల్స్ లోకి వెళితే ఆ సైడ్ కిక్ ఆ కింగ్ పిన్ కి తెలియకుండా చాలా డబ్బులు సైడ్ చేశాడని తెలిసింది. గాంధీ ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని డీకోస్టాని బ్లాక్మెయిల్ చేశాడు. What do you want from me? Money 10,000 crores. Tell me where and how is it going? I don't know, sir. Only Balance admin knows. Please don't fuck with me. Serious, I don't know. There's a strong security around Balsing. Okay. His location is very confidential. I know his strength. Tell me his weakness. Aditi. Aditi. She's a bar girl at Silicon Pub in Italy. డబ్బు సంపాదించాలనుకునే వాడికి డబ్బు తప్ప వేరే వీక్నెస్ ఉండకూడదు. చలో ఇట్లీ. హలో, వాట్సాప్? ఎంజాయింగ్ ద వెదర్? వీడెవడు? I'll join you. Coming. నేను సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ కాన్ ఆర్టిస్ట్ బేబీ. నువ్వు కాదని లేని ఆఫర్ నీకు ఇద్దామని వచ్చాను. ఆ బాలసింగం గాడికి నీ మీద క్రష్ ఉంది, వాడి దగ్గర బోల్డ్ అంత క్యాష్ ఉంది. ఇప్పుడు మనం ప్రాపర్ గా ప్లాన్ చేసి ఆ క్రష్ ని క్యాష్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ హైస్ట్ ఇన్ ద హిస్టరీ. థింక్ బిగ్. మన టార్గెట్ 10,000 crores. What the hell? Yeah. 10,000. The melody of money. My soulmate. Hey, boys and girls. That's Aditi. Hi. మన కొత్త టీమ్ మెంబర్ పుట్పర్తి, ఎక్స్పర్ట్ హ్యాకర్. బాబీ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ని ఒరిజినల్ లా చేసేయగలడు. ఒక పాస్పోర్ట్ తయారు చేశారంటే ఏ ఎయిర్పోర్ట్ అయినా దాటే. That's me. And that's my darling racer Chandni. Operation Balasingam begins. Let's move. ఆ 10,000 crores క్యాష్ ఎక్కడుంది? ఆ విషయం బాలసింగం గాడికి ఒక్కడికే తెలుసు. మనీ ఫ్లోని అబ్జర్వ్ చేయడానికి ఫోన్లో లైవ్ ట్రాకర్ పెట్టుకున్నాడు. మరి ఫోన్ ని హ్యాక్ చేయొచ్చుగా? ఇంపాసిబుల్. ఐఫోన్ ఇస్ హైలీ ఎన్క్రిప్టెడ్. దాన్ని హ్యాక్ చేసే అవకాశం లేదు. ఆ అవకాశం లేదు కాబట్టే ఆదిత్యని టీంలో చేర్చుకున్నాం. ఓ, ఆ బాలసింగం గారు రిప్లై ఇచ్చాడు. రేపు మార్నింగ్ 10:30 పీ మాంటే హోటల్. Where is Balasingam? Balasingam is not here. He's in other place. You have to come with me. గాంధీ, బాలసింగం రాలేదు. ఇన్స్టెడ్ వాడి మనుషులు వచ్చారు. పుట్పర్తి బాలసింగం రాలేదంట. But we have already planned to meet at this place. No. Please. Come. Please.
Welcome, baby. Let's have fun. You're looking so hot. Come here, baby. క్యాష్ ఎక్కడ ఉందో తెలియాలంటే ఆ బాలసింగం గారి ఫోన్ ఒక 30 సెకండ్స్ నీ చేతిలోకి రావాలి. బాలసింగం ఫోన్ నీ చేతికి రాగానే జామ్ రెడీ అని ఒక్క మెసేజ్ పెట్టు. వెంటనే మన పుట్టుపర్తి బాలసింగం ఫోన్ కి ఒక లింక్ పంపిస్తాడు. దాన్ని క్లిక్ చేస్తే ఫోన్ లో ఒక బగ్, ఒక మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోద్ది. దట్స్ ఇట్. తర్వాత వాడి ఫోన్ మనం కంట్రోల్ చేయొచ్చు. బ్యూటిఫుల్ పెయింటింగ్. Yeah? కెన్ ఐ టేక్ అ సెల్ఫీ హనీ? Sure, you can. ఓ మై గాడ్, చార్జ్ అయిపోయింది. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? I usually don't give my phone to anybody. But for you, all yours. Wine? కొంచెం. పుట్టుపర్తి, యూ కెన్ డూ ఇట్. తొందరగా. థ్యాంక్ యూ హనీ. One more selfie. Thanks, baby. And here comes the perfect selfie. That's it. గాంధీ, క్యాష్ మొత్తం పోర్ట్ ఏరియాలో ఉంది. వావ్. ఇట్స్ అబౌట్ 25 kilometers ఫ్రమ్ హియర్. అండ్ షిప్ స్టార్ట్ అవడానికి 20 minutes ఉంది. దట్స్ ఇట్. ఎస్. నెక్స్ట్ ఏంటి? కీప్ దిస్. ఏంటిది? దిస్ ఇస్ కెనాన్ స్ప్రే. వెరీ పవర్ఫుల్. 2 సార్లు వాడి ఫేస్ మీద క్స్ క్స్ అని కొట్టామనుకో 20 hours టోటలీ ఫ్లాట్. ఎలాగూ చెరిగిపోయేదే కదా. ఇప్పుడు ఆ లిప్స్టిక్ అవసరమా? ఒకవేళ దొరికితే? హే సిరి లాగా గో టు హెల్ అని వాయిస్ డిటెక్షన్ కోడ్ అన్నమాట. నువ్వు అలా అనగానే నీ ఫోన్ నుంచి నాకు ఆటోమేటిక్ గా కాల్ వచ్చేస్తుంది. చెప్పు. Go to hell! గాంధీ, ఓ గాడ్, అదితి దొరికిపోయింది. చెప్పకపోతే చంపేస్తా. పుట్టుపర్తి, బాలసింగన్కి ఫోన్ చేయి. అసలు నీ ప్లాన్ ఏంటే? గాంధీ, వాడు ఫోన్ ఎత్తట్లేదు. నువ్వే ఆన్సర్ చేయి. పుట్టుపర్తి, నువ్వు అనవసరంగా టెన్షన్ లో మర్చిపోతున్నావు. ఫోన్ మొత్తం హ్యాక్ చేసావు. నువ్వే ఆన్సర్ చేయవచ్చు కదా. చెప్పు. బాలసింగం, ఆ అమ్మాయిని వదిలేరా. ఎవడ్రా నువ్వు? నువ్వేనా దీన్ని పంపించింది? అవునరా, నేనే పంపించాను. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని వెనక్కి పంపిస్తావా లేకపోతే నన్నే వచ్చి తీసుకెళ్ళిపోమంటావా? రారా నువ్వు. పుట్టుపడితే వెళ్ళి తీసుకొచ్చేస్తానే. Open the door. Hey, sweetheart, what is your position? నేను పక్క రూమ్ కి వచ్చి డోర్ లాక్ చేసుకుంటే వాడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నువ్వు కొంచెం కూడా పానిక్ అవ్వకో. జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చుట్టుపక్కల ఏముందో చెప్పు. ఇక్కడ టేబుల్, చైర్, క్యాండిల్స్, కర్టన్స్ చూడడానికి బార్ రూమ్ లా ఉంది. గాంధీ, ఏం చేయమంటావు?
చెప్పినట్టే చేశాను గాంధీ. నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు త్వరగా రా. ఆ డోర్ ఓపెన్ అయితే నేను వాడి చేతిలో చచ్చిపోతాను, లేకపోతే ఈ మంటల్లో కాలిపోతాను. Hey, my sweetie pie. Come on. Soldiers attack! Balasingam, here we go! నేను పనవగానే ఫోన్ చేస్తాను. ఓకే, మూవ్. లెట్స్ గో. హే బ్రదర్, లాంగ్ టైం. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్. 10%. టేక్ ఇట్. ఏంటి అమిగో, 10% అంటే 1000 కోట్లు, తక్కువేం కాదు.
20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడం. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40% ఇది కాదనకు పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు మొగులో తగులుకున్నావు, నా లవం తెలిపోతుంది. చూడు చూడు, ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఇమోషనే సార్. నీ లవర్ నీ కళ్ళ ముందే తీసుకెళ్లి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. మిస్ డ్యూ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్మ్యాన్, సర్ప్రైజ్, ఐ యామ్ అండర్ అరెస్ట్. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ చేతిలో ఒకే ఒక అరటిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక్క అరటిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్, హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్ లో నుంచి ప్లాట్ఫామ్ మీద తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామ్ మీద పడుకొని మంచి వాడాడంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్ కి ఈ డైలాగ్ కి కొంచెమైన సంబంధం ఉందా? లోకల్ స్టేషన్ కేసు ఫైల్ చేసి బుక్ లో పెట్టండి. కేసు ఫైల్ చేయడం అంటే మామూలుగా ఫైల్ చేయడం కాదు. నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నా మీదే పెట్టి పడతామండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్ లో పెండింగ్ కేసులు ఉంటే నా మీద వేసేయండి. మినిమం 20 years, మినిమం 20 years పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను. లేకపోతే నేను రాను రాను రాను. ఎనఫ్. సార్ తీసుకెళ్ళండి. అబ్బా, భలే గలగల్లాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు.